హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, మెచ్యూర్ ఫంక్షన్ తర్వాత వాళ్ళ తాతయ్య గారికి నానమ్మ గారికి ఇలా షష్ఠపూర్తి కార్యక్రమం నిర్వహించారని. దాంట్లో స్టిల్సేనండి మాట ఇవి చూసేయండి. ఆయన పేరు వీరభద్రరావు గారండి, ఆవిడ పేరు భూలక్ష్మి. మేమైతే భద్రం చిన్నాన భూలక్ష్మి పిన్ని అని పిలుస్తాను. అంటే మా తోటి కోడలకి మదర్ అండ్ ఫాదర్ అండి వాళ్ళు, అంటే మా తులసి అమ్మ నాన్న అన్నమాట. ఇకపోతే వాళ్ళ కోడళ్ళు, కూతుర్లు, మనవలు, అల్లుళ్ళు, కొడుకులు అందరి సమక్షంలో, ఇలా మా అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా మా కళ్ళతో మాకు చూసే అదృష్టాన్ని కలిగించినందుకు కూడా మేము చాలా అంటే చాలా సంతోషించామన్నమాట అండి. ఏముందండి, మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి ఇప్పుడైతే మంత్లీ చేస్తున్నారు కదా బర్త్డే, అలా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. కేక్ కటింగ్లని, బర్త్డే పండుగలని చెప్పి, పుట్టినరోజు వేడుకలని చేసుకుంటూనే ఉంటాం. కానీ ఇలా పెద్దవాళ్ళకి చేసే అవకాశం అందరికీ రాదండి. అది చాలా అరుదైన అవకాశం. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది చూసిన తర్వాత మా అమ్మ కూడా ఉండుంటే బాగుండు, వాళ్ళకి కూడా చేసేవాళ్ళం కదా అని చాలామందికి అనిపిస్తుందండి. అందుకనే చెప్తున్నాను, పెద్దవాళ్ళకి చేసే అవకాశం రావడం, చూసే అవకాశం రావడం కూడా అదృష్టంగానే భావిస్తాను నేనైతేని. నాకైతే చాలా సంతోషంగా అనిపించండి. అమ్మ లేకపోయినా అమ్మని భూలక్ష్మి పిన్ని రూపంలో చూసుకుంటూ నేనైతే చాలా సంతోషపడ్డాను. అంతేకాదులేండి, పిన్ని కూడా మమ్మల్ని అమ్మలాగే చూస్తుంది. అమ్మ పోయిందని పండగకి అమ్మంగి వెళ్ళట్లేదని తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చే అమ్మ అని పిలుస్తుంది. అయితే వెళ్ళలేదనుకోండి ఎప్పుడూను. వెళ్ళాలంటే ఇంక మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వెళ్ళడానికి కుదరక వెళ్ళట్లేదండి. అదిగోండి తులసి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారికి బొట్లు అయితే పెడుతుంది. తనే మా తోటి కోడలు తులసి. వాళ్ళకి చిన్న అమ్మాయి అన్నమాట అండి, పెద్దమ్మాయి ఇంకో అమ్మాయింది. ఇద్దరు అమ్మాయిలునండి, భూలక్ష్మి పిన్నికి, భద్రం చిన్నాన్న గారికి. పిన్నికి ఇలాంటి కార్యక్రమాలంటే పాపం చాలా ఇష్టం అండి. ఆవిడ ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇంకా మానవ జన్మ ఎత్తిన తర్వాత కష్టాలు లేకుండా ఉంటాయా, అందరికీ ఉంటాయి అని కామన్గా అనేస్తారు కానీ ఎంత కష్టం వచ్చినా అసలు కష్టంలాగే ఉండదండి. మా పిన్ని మనస్తత్వం చాలా జోవియల్గా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంటారు. అసలు తన కష్టాన్ని ఎవ్వరికీ కనపడనీయకుండా ఉంటారన్నమాట అండి. ఇప్పుడు ఏదో ఒక టైంలో మా అలాంటి వాళ్ళు అయినా ఓపెన్ అవుతాం, కానీ పిన్ని అలా ఓపెన్ అయ్యే టైప్ కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికే ప్రయత్నిస్తుంది. ప్రతి చిన్న మూమెంట్ని కూడా. అదిగో చూడండి, చూస్తుంటే మీకే తెలిసిపోతూ ఉంటుంది పిన్ని ఆనందం చూసారా. మేము అనుకున్నాం నిజంగా అందరూ కూడా, పిన్ని అయితే ఓకే కూర్చుంటుంది, ఎలా చేయమంటే అలా చేస్తుంది, కానీ చిన్నాన్నగారు చేస్తారా అనుకున్నాం. కానీ చిన్నాన్నగారు కూడా బాగా సహకరించారండి. ఎందుకంటే ఆయనకి ఆరోగ్యం పెద్దగా ఈ మధ్య బాగుండటం లేదు. హార్ట్ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి అలా అయిపోయారన్నమాట. లేకపోతే ఇంకా ఆయన చాలా ఫాస్ట్గా ఉండేవారు. ఆయనకు తెలియని విషయం అంటూ ఉండదండి. నిజం చెప్పాలంటే ఏ టాపిక్ గురించి మాట్లాడినా సరే దానికి ఒక సొల్యూషన్ చెప్తారు చిన్నాన్నగారు. అంత ఎనర్జెటిక్గా ఉండేవారు. కాకపోతే హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం ఇలా అయిపోయారండి. అందుకని మేము అనుకున్నాం అంటే మార్నింగ్ నుంచి, అంటే ముందు రోజు నుంచి కూడా వీళ్ళకి ఫంక్షన్ హడావిడి టెన్షన్ ఉంటుంది కదండి. అదంతా అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం అంటే కొంచెం అలసటగానే ఉంది. చిన్నాన్నగారి మొహం చూస్తే మీకు తెలుస్తుంది కదా, నాకైతే తెలుస్తుంది స్పష్టంగా. అయితే అయినా సరే పాపం బాగానే కూర్చుని బాగానే సహకరించారండి. దానికి మేమందరూ చాలా సంతోషించాం. ఎందుకంటే మేము ఫస్టే అనుకున్నాం భూలక్ష్మి పిన్ని అయితే ఓకే, కానీ చిన్నాన్న అవన్నీ చేయమంటే చేస్తారా అని. లేదండి, ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేశారు చిన్నాన్న. అందుకే చెప్తున్నానండి నేను. కొంతమంది లైవ్లో అంటే డాడీ సహకరించరు, మమ్మీ సహకరిస్తుందని కొంతమంది లైవ్లో అన్నారండి నాతో, ఇలా పెద్దవాళ్ళు ఉంటే చెయ్యండి నాన్న అంటే. అప్పుడు నేను చెప్పానన్నమాట, ప్రతి ఒక్కరికి ఇన్నర్లో చేసుకోవాలనే ఉంటుంది. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు అనేసి. డాడీ సహకరించరేమో అని డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, అందరూ సహకరిస్తారు వీలైనంత మట్టుకి. పెద్ద హడావిడి ఏమి వద్దు, కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి అయినా సరే ఇలాంటి వేడుక ఒకటి జరిపించండి. మీకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు నాన్న. వాళ్ళు సంతోషించి ఆ సంతోషంతో మనకి వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నెరవేరుతాయని నా నమ్మకం అన్నమాట అండి. అంటే వాళ్ళని సంతోషపెట్టినా బ్లెస్సింగ్స్ ఇస్తారు, సంతోష పెట్టకపోయినా ఇస్తారు, కానీ ఆ సంతోషంతో ఇచ్చిన అది వేరు కదండి. అదన్నమాట. చూసారా మా పిన్ని అల్లరి. చెప్పాను కదండి, ఆవిడ ఎప్పుడు అలాగే ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. అందరిని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటుంది పాపం. అందుకే భూలక్ష్మి పిన్ని అంటే మాకే కదండి, అందరికీ ఇష్టమే ఆవిడంటే. చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా కలిసిపోతుంది, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా కలిసిపోతారండి భూలక్ష్మి పిన్ని. ఇంకా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువేలండి. ఇంకా మరీ ఎక్కువ చెప్తే మీకు ఏదో పొగిడినట్టు కనబడుతుంది. అదిగోండి దండలు మార్పిస్తున్నారు. దండలు చేతికి ఇచ్చిన ఆవిడ భద్రం చిన్నాన వాళ్ళ చెల్లెలు అన్నమాట అండి, ఆడపడుచు.
అదిగోండి ఇప్పుడైతే దండలు మార్చుకుంటున్నారు వాళ్ళు. చూడండి, ఎప్పుడో పెళ్ళికి వేసుకుని ఉంటారు దండలు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఈ అవకాశం వచ్చింది దండలు వేసుకునే అవకాశం. నిజం చెప్తున్నానండి, అలా దండలు వేసుకునే అవకాశం ఎక్కడ నాయకులకి, రాజకీయ నాయకులకి, వాళ్ళకి వీళ్ళకి వస్తుంది, కానీ మనలాంటి మామూలు సామాన్యులకి మళ్ళీ దండలు వేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుందండి? రాదు కదా. ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడే వస్తుంది. నిజం చెప్పాలంటే నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది అలా చేసుకోవాలని. కానీ కొందరికి అవకాశం ఉంటుంది, కొందరికి అవకాశం ఉండదు. ఇది పెద్ద విషయం కాదండి, పెద్ద ఖర్చు కూడా అయిపోదు. వాళ్ళని సంతోషపెట్టాలి అనే మనసు మనకు ఉండాలి తప్ప పెద్దవాళ్ళని అంతకు మించి ఏమీ కాదండి. ముందు ఏదైనా చెయ్యాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు మనకు మనసు ఉండాలి. వాళ్ళు వచ్చి పెద్ద కూతురు పెద్దలుడునండి బట్టలు పెడుతున్నారు పిన్ని చిన్నాన్నగారులకు. బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నారన్నమాట అండి వాళ్ళ దగ్గర. నాకైతే వెరీ హ్యాపీ అనిపించిందండి ఈ కార్యక్రమం చూసి, చాలా సంతోషంగా అనిపించింది. చెప్తున్నాను కదా, అందరికీ కొంతమంది ఇక్కడ విషయం ఏంటంటే కొంతమందికి చెయ్యాలని ఉంటుంది, కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలా అయిపోయినాయి. అదే అందుకే చెప్తున్నాను, మీకు ఎవరికైనా చెయ్యాలి అనే తలంపు ఉంటే వెంటనే చేసేయండి నాన్న. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. ఇది తులసి వాళ్ళ ఫ్యామిలీ అండి. తులసి మా మద్ది గారు, ఆ బాబు వచ్చి మా సాయి, ఇతను లిఖిత నా గురువు, నా యూట్యూబ్ గురువు మా లిఖిత. లిఖిత హెల్ప్ వల్లే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం అవన్నీ కూడా నాకు లిఖితనే హెల్ప్ చేసిందండి. ఎడిటింగ్ అది తనే నేర్పించింది. అందుకే మా గురువు గారు అని చెప్తాను నేను ఎప్పుడు కూడా మా లిఖిత అని. అదిగోండి మా పెళ్లి కూతురు. ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే, ఆనందమానందమాయనే మా రామయ్య పెండ్లి కొడుకాయనే, ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్ళి కొడుకాయనే, ఆనందమానందమాయనే మా సీతమ్మ పెండ్లి కూతురాయనే. ఇంతకన్నా ఎలా పాడాలో ఏంటో నాకైతే ఈ టైంకి గుర్తు రావట్లేదండి. వాళ్ళు వచ్చేసి పెద్ద కూతురు వాళ్ళు బట్టలు ఇచ్చారు కదా, వాళ్ళ తోటి కోడలు బావగారు అండి, వాళ్ళు కూడా బట్టలు పెడుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళేనండి. భూలక్ష్మి పిన్నికి స్వయంగా పిన్ని కొడుకు అనమాట. పిన్ని కొడుక్కే పెద్ద కూతురుని పెళ్లి చేసింది. తను కూడా సచివేణి వాళ్ళ తోటికోళ్ళు బావగారు, తను కూడా పిన్ని కొడుకే కాబట్టి వాళ్ళు కూడా బట్టలు అయితే పెట్టారండి వీళ్ళకి. ఏమండి అప్పటికప్పుడు అనుకున్నది కదండి, ముందు నుంచి అనుకున్నది కాదు, ఇది అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నందువల్ల ఏదో అలా సింపుల్గానే చేశారు. కానీ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అనమాట. వీళ్ళు వచ్చి పెద్ద కొడుకు ఫ్యామిలీ అనమాట అండి. వీళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. తనే కృష్ణ, పెద్ద కొడుకు. కృష్ణ కూతురుదే ఈరోజు ఫంక్షన్. ఇదిగోండి ఇంటి పక్క నుంచి ఉంది కదా, పింక్ కలర్ శారీ కట్టుకుని పావని తనదే కదండి ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం కూడా అదే మండపంలో చేయడం జరిగిందన్నమాట అండి. సింపుల్గా, ఈజీగా. అవునండి, చెప్పాను కదండి, ఎంత సింపుల్గా చేసినా పర్లేదు, కానీ చేయడం ఇంపార్టెంట్. చేయండి వీలున్నంతమంది కూడా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమందికి వీలుంటే అంతమంది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని హ్యాపీ చేయండి అమ్మా, వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక వచ్చి ఈ జంట వచ్చేసి అదే భద్రం చిన్నాన్నగారు చెల్లి, వాళ్ళ బావగారు నుండి. ఆయన నాకు తులసికి మావయ్య అవుతారు కదా, నాకు కూడా మావయ్య, మేనత్త భర్త కాబట్టి అంతే కదండి. మాకు వాళ్ళది మావయ్య గారి పేరు శనంచెట్టి చంద్రరావు గారండి. వాళ్ళది వమ్మంగే. మా అమ్మగారు ఊరే, నాన్నగారు వాళ్ళు తెలుసు. నాకైతే చిన్నప్పుడు తెలియదు అనుకోండి, నేను తొండంగిలో పెరగడం వల్ల. కానీ మాది వమ్మింగ్ అని తెలిసినప్పుడు మీది తినాలి మాది తినాలి అనేసి మావయ్య గారు అయితే నాతో చాలా చాలా అంటే చాలా క్లోజ్గా మాట్లాడతారండి. ఎంతైనా ఎక్కడున్నా ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా అన్నట్టు మన ఊరి వాళ్ళు అనేటప్పటికీ ఆ ఫీలింగ్ వచ్చేస్తుందండి. మావయ్య గారు రోజు కూడా నా లైవ్ 6 అయ్యేసరికి మా ఊరు అమ్మాయిది వీడియో వస్తుంది పెట్టండి మొబైల్లో అని చెప్పేసి డైలీ చూస్తారంటే అక్కడ అదే చెప్తున్నారు నాకు. నేను రోజు చూస్తాను నీదని చెప్పేసి. ఆ అత్తయ్య అంటుంది, ఏమన్నా అంటే మా ఊరు మట్టి మా ఊరు అమ్మాయి అని చెప్తారే బాబు, మీ మావయ్య తెగ పొగిడేస్తారు నిన్నని చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. అంతే కదండి మరి, మా ఊరు అమ్మాయి అనే ఫీలింగ్ ఎక్కడ ఉన్నా కలుగుతుంది. అది మాత్రం నిజమే కదా. నిజం అంటారా కాదంటారా? తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈయన వచ్చి భద్రం చిన్నాన్నగారు వాళ్ళ పెద్దన్నయ్య అన్నమాట అండి. తమ్ముడికి మరదలకి కూడా గడ్డం పుచ్చుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు ఆయన. ఇంక ఎంత వాళ్ళైనా సరే వాళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళలాగే కనిపిస్తారు కదండి పెద్దవాళ్ళకి.
అంటే దగ్గరవాడేలేండి. భద్రం చిన్నాన్న భూలక్ష్మి పిన్నికి మేనత్త కొడుకే. భూలక్ష్మి పిన్ని వాళ్ళు అందరూ చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించిన వాళ్ళే. వాళ్ళు వచ్చి భద్రం చిన్నాన్న గారు తమ్ముడు ఫ్యామిలీ అండి. తమ్ముడు మరదలు వాళ్ళ కొడుకు కోడలు. ఇంకో అన్నయ్య ఉండేవారండి భద్రం చిన్నాన్న గారికి. ఆయనైతే ఇప్పుడు లేరు ప్రస్తుతం. అదిగోండి తమ్ముడు ఫ్యామిలీ ఇది. ఇదిగోండి ఎవరికో ఇచ్చాను వీడియో తీయమని, ఇలా అడ్డదిడ్డంగా తీశారు. తమ్ముడు మరుదులు కొడుకు కోడలు. ఈ అమ్మాయి వచ్చి ఇప్పుడు వచ్చి నుంచి జాయిన్ అయింది కదా, తన కూతురు అన్నమాట అండి. తను సురేష్ వాడి చెల్లెలు అనమాట. చెల్లెల్ని కూడా పిలిచి దగ్గర నించోబెట్టుకున్నాడు మా సురేష్. చూసారండి ఆ బాండింగ్ చూసారా? మెయిన్గా చూడాల్సిందంటే అక్కడ బాండింగ్. వాడు చక్కగా చెల్లెల్ని భుజమే చేసుకుని ఎంత చిన్నప్పుడు ఎంత పొందిగ్గా చూసుకున్నాడో చెల్లిని, ఇప్పుడు కూడా అలా నించోబెట్టుకున్నాడు. నాకైతే అది చాలా నచ్చిందండి. ఏంటో పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోయేలాక కొంతమంది పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. నాకు అక్కడ సురేష్ని సత్యాన్ని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా నేను కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. అలాగే ఒక్కళ్ళు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. అంటే మరి వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఇస్తున్నారు బ్లెస్సింగ్స్. మేమందరం చిన్నవాళ్ళం కాబట్టి మేము వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం అన్నమాట అండి. చెప్పాను కదండి, చాలా సరదాగా జరిగింది మొత్తానికి కార్యక్రమం అయితే. తను వచ్చేసి ఇటువైపు భూలక్ష్మి పిన్ని పక్కన నుంచి ఉన్న ఆవిడ భూలక్ష్మి పిన్ని వాళ్ళ అక్కండి. ఇటు సైడ్ పెద్దక్క కూతురు అనమాట. మిగతా వాళ్ళు సత్య తులసి వాళ్ళు చిన్నాన్నగారు అమ్మాయిని తులసిని అన్నమాట. ఇకపోతే మేమందరం కిందకు కూర్చొని మొత్తం ఈ కార్యక్రమాన్ని అయితే వీక్షిస్తున్నాం. ఎందుకంటే మార్నింగే వెళ్ళిపోయాం కదండి, సాయంత్రానికి ఇంకా ఇలాగ అయ్యాను నేను. కొంచెం చల్లగానే ఉంది కానివ్వండి, గాలి అస్సలు రావట్లేదు. ఇంకా కూలర్లు ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, అందుకు తెలుసు కదా మీకు నాకు స్వెట్ ఎక్కువ. ఇలాగే తయారవుతాను నేను కాసేపు ఎక్కువసేపు ఎక్కడైనా స్పెండ్ చేయాలంటే. కానీ అసలు రావాలనిపించలేదు. నాకు చాలా అదృష్టంలాగా అనిపించింది నిజంగా ఆ కార్యక్రమాన్ని చూడడం. మొత్తం అందరూ అలా కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు. అదన్నమాట అండి విశేషం. ఎలా ఉందండి వీడియో? నేను ఎలా చెప్పాను, చెప్పాలి అనుకున్నది కరెక్ట్గా చెప్పగలిగానా లేదా? ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి నాకు. ఎలా ఉంది వీడియో, బాగుందా, ఇలా చేయడం మంచిదా కాదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇకపోతే మొత్తానికి అందరూ అలా ఫిక్స్ అయితే దిగుతూ ఉన్నారు. ఎలాగో ఫోటోగ్రాఫర్ అందరూ ఉన్నారు కదా. ఇంకా తర్వాత ఏముందండి, హారతి కార్యక్రమం ఉంటుంది. అలా సింపుల్గా చేస్తారండి. ఇంకా హెవీగా కూడా చేయొచ్చు, మంగళ స్నానాలు అవి ఇవి అన్నీ పెట్టుకొని. ఇంకా అదంతా ఏమీ లేదులేండి, ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి అలా సింపుల్గా చేశారు. తినొచ్చేసి రెండో కొడుకు రెండో కోడలు, వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలే. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలే. వీళ్ళు వచ్చేసి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు అనమాట. భద్రం చిన్నానికి భూలక్ష్మి పిన్నికి. ఇటు సైడ్ ఉన్న తులసి గ్రీన్ శారీ వచ్చి పెద్ద కూతురు, తన కృష్ణ, తిను నరేష్. మొత్తం 4 పిల్లలండి వీళ్ళకి. అది వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనవలు మనవరాండ్రు అందరూ కలిసి ఇదొక ఫ్యామిలీ పిక్చర్. ఈ బొడ్డోడు ఉన్నాడు చూసాడా, వాడు అదే భద్రం చిన్నాన్న పెద్ద కూతురు ఉంది కదా తులసి, వాళ్ళ అక్క సచివని, వాళ్ళ మనవడు అన్నమాట అండి. వాడు చాలా హడావిడిగా తిరిగేస్తూ ఉన్నాడు. రారా కూర్చోరా అంటే కూర్చోడు, కూతురు ఉండడు అసలు. స్మైల్ చిన్నపిల్లలు అంతే కదండి. వాడిని చూసి వీళ్ళందరూ మురిసిపోతారనమాట. ఎందుకంటే వీళ్ళందరిలోకి మళ్ళీ ఫస్ట్ పుట్టిన మనవడు కదా వాడికి చాలా గారాభం ఎక్కువ అనమాట. అది ఆబ్వియస్లీ ఎక్కడైనా జరిగేదే కదండి. ఫస్ట్ పుట్టిన వాడికి జరిగినట్టు అందరికీ జరగదు. అందరూ కూడా వాడిని చూసి మురిసిపోతున్నారు అనమాట. వాడేమో రారా అంటే వచ్చాట. అది తర్వాత అయితే పిల్లలందరూ కలిసి మళ్ళీ వాళ్ళ తాతగారికి నాన్నమ్మకి ఒక కేక్ అయితే అరేంజ్ చేశారు. కేక్ కటింగ్ కార్యక్రమం వచ్చింది. కేక్ కటింగ్ అండి, చూడండి. చెప్పాను కదా మనం ఎప్పుడు కట్ చేస్తాం కదా. నిజంగా కేక్ కటింగ్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అంటే పిల్లలతో చేయించడమే కానీ వాళ్ళు ఎప్పుడు చెయ్యరు కదండి. అందుకే పదే నేను చెప్తున్నాను, చేయించండి పెద్దవాళ్ళతో తప్పకుండా. మన పిల్లలకి మనం ఎప్పుడు చేసుకుంటాం. అలాగే మనల్ని కని పెంచి ఎంత వాళ్ళని చేసిన మన అమ్మా నాన్నలకు కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలండి. అది అందరికీ మంచిది. ఓకేనా? అదిగోండి మళ్ళీ వచ్చాడు. వాడి పేరు పవన్ తేజ. కుదురుండట్లేదు అసలు, అల్లరి పిడుగు అన్నమాట. అదిగోండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. వావ్, చూడండి మా భూలక్ష్మి పిన్ని ఎంత స్టైలిష్గా తినిపిస్తుందో. చూసారు కదా. పెళ్ళి ఎప్పుడైతే పాలు పంచుకోమంటారు, ఇప్పుడైతే కేక్ పంచుకుంటారు.
చాలా బాగా జరిగిందండి షష్ఠపూర్తి కార్యక్రమం అయితే. చెప్పాను కదండి, ఇంకో అన్నయ్య ఉండేవారు, ఆయన కాలం చేశారని. ఆయన భార్య ఆవిడ భద్రం చిన్నాన్న వాళ్ళ వదిన గారు, ఆవిడకి కూడా నమస్కరించి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇదండి షష్ఠపూర్తి కార్యక్రమం. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఎవరికైనా చేయాలి అని చేయలేకపోతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలా కూడా సింపుల్గా చేయొచ్చు, అంతే తప్ప మేము చేయలేము, మా దగ్గర డబ్బులు లేవు, మేము పెట్టుకోలేము అని అసలు ఆలోచించొద్దు. కనీసం కుటుంబ సభ్యులందరినీ పిలుచుకుని మహా అయితే 30-40 మంది అవుతారండి. ఇంట్లో వాడి సభ్యులందరినీ, తోడబుట్టిన వాళ్ళందరినీ పిలుచుకొని ఇలాగ చిన్నగా అయినా చేసుకోండి, మానేయద్దు. ఇద్దరు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయండి నాన్న, అది అందరికీ మంచిది, మనందరికీ కూడా. అదిగోండి హారతిని అయితే ఇచ్చేసారు ఆడపడుచులు అందరూ కలిసి. దక్షిణ కూడా తీసేసుకున్నారనుకోండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి, బాయ్ అండి.